ఒక దొంగ అయినటువంటి అగ్నిశర్మ అనగా వాల్మీకి ఘోర తపస్సు వలన బ్రహ్మ ప్రత్యక్షమై విష్ణు కథ రాయగలిగే జ్ఞానాన్ని వరంగా ఇచ్చారు. ఈ విధముగా బ్రహ్మ వల్లన పొందిన జ్ఞానం వలన ఒక రోజు నారద మునివారు వాల్మీకి మహర్షి దగ్గర ప్రత్యక్షమైన తరువాత వాల్మీకి మహర్షి నారదుడిని ఇలా అడిగారు: ఈ లోకములో ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు ఉంటే నాకు చెప్పండి అని నారదుడిని వాల్మీకి మహర్షి అడిగారు. నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలో ఉండడం కష్టమే, కాని ఒకరు ఉన్నారు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్పుతాను అని నారద మహర్షి ఇలా అన్నారు. ఇక్ష్వాకు వంశంలో రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణములు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్తాడు. చెప్పిన తరువాత నారదుడు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. విన్న వాల్మీకి మహర్షికి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాహ్న సమయములో సంధ్యావందనం చేయుటకు తమసా నదీ తీరానికి భారద్వాజుడు అనే శిష్యుడితో వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న 2 క్రౌంచ పక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిథున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కిందపడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి బాధ కలిగి ఆయన నోటి వెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది: ఓ దుర్మార్గుడైన బోయివాడా, మిథున లక్షణంతో ఉన్న 2 క్రౌంచ పక్షులలో ఒక పక్షిని కొట్టినవాడా, నీవు చేసిన పాపము వలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక అని వాల్మీకి మహర్షి శపించాడు. ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు. కాని ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి, మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు. అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు: గో బ్రాహ్మణుడా, నీ నోటి వెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ అని అన్నారు. బ్రహ్మ ఇలా అన్నారు: నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈరోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను. నువ్వు కూర్చొని రామాయణము రాద్దామని మొదలు పెడితే రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వారు మాట్లాడినదే కాదు, వాళ్ల మనస్సుల్లో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం రామాయణము ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కాని, కల్పితం కాని ఉండదు. నువ్వు ఇక రామాయణము రాయడం మొదలుపెట్టు అని వాల్మీకి మహర్షికి వరం ఇచ్చి బ్రహ్మ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చుని ఉండగా ఆయనకి బ్రహ్మగారి వరం వలన జరిగిన రామాయణము అంతా ఆయనకి కనబడసాగింది. ఆయన రామాయణము రచించడం ప్రారంభించారు.